భువనేశ్వరి తెలుగు, తమిళ్ లాంగ్వేజెస్లో చాలానే సినిమాలు చేసింది. ఆమె చేసిన వాటిలో ఎక్కువ వ్యాంప్ క్యారెక్టర్లే కావడం విశేషం. బాయ్స్ మూవీలో చేసిన వ్యాంప్ క్యారెక్టర్ బాగా పాపులర్ అయింది. కెరియర్ మంచి పీక్లో ఉండగా రేడింగ్లో దొరికిపోవడంతో టాలీవుడ్, కాలీవుడ్ ఇండస్ట్రీలు షాక్ అయ్యాయి. ఆ దెబ్బతో సినిమాలకి దూరమైంది. కొన్నాళ్లు హాట్ యాక్ట్రెస్ గా అదరగొట్టిన భువనేశ్వరి వ్యభిచారం చేస్తూ 2 సార్లు పోలీసులకి దొరికిపోయింది. అప్పట్నుండి ఆమె రియల్ క్యారెక్టర్ కూడా బ్యాడే అంటూ ప్రచారం జరిగింది. పేరు పోయింది, పరువు పోయింది. ఇక సినిమాలెందుకు అనుకుందేమో ఫేడ్ అవుట్ అయిపోయింది. ప్రశాంతంగా బతకాలని డిసైడ్ అయిపోయినట్టుంది. అందుకే తనని, తన మనసుని బాగా అర్థం చేసుకుని బాగా దగ్గరైన ఓ వ్యాపారవేత్తని పెళ్లి చేసుకుని అతగాడితో సెటిల్ అయిపోయిందని తెలుస్తోంది. సెకండ్ ఇన్నింగ్స్ ఇచ్చే ఆలోచన ఆమెకి ఉందో లేదో కానీ ఒకవేళ వచ్చినా ఈ హాట్ ఆంటీకి గిరాకీ తగ్గదు అంటున్నారు కుర్రాళ్ళు.